సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో మన కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి మనం నేర్చుకుంటున్నామండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయండి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అసలు ఈ లూప్స్ అంటే ఏంటండి? సి ప్రోగ్రామింగ్ లో ఈ లూప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందామండి. సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్, దానికి సంబంధించిన నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి, ప్రీవియస్ గా నేర్చుకున్న కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిందండి. ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. లేదా ఆ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎలాంటి స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. లేదా మీకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుందండి. అలానే ఇఫ్ ఎల్స్ అనేది ఎలా యూజ్ అయిందండి, ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయిందండి, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందండి. ఇలా మనకి ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూషన్ జరిగిందండి, ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందండి. ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయిందండి. ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిందండి. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏందండి, లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇందులో కూడా మన కండిషన్ యూజ్ చేస్తామండి. ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి దాని తర్వాత అగైన్ మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. మళ్ళీ ఆ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. అలా రిపీటెడ్ గా కంటిన్యూషన్ గా మనకి ఎగ్జిక్యూషన్ జరిగి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుందండి. అంటే ఆ కండిషన్ ట్రూ అయిన ఎవ్రీ టైం మనకి లూపింగ్ అనేది జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. లేదా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ తర్వాత స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? అంటే ఇక్కడ లూపింగ్ అంటే ఏంటండి, రిపిటేషన్. ఏ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ రిపీటెడ్లీ అంటిల్ ఏ పర్టికులర్ కండిషన్ ఈజ్ ఫాల్స్. మీరు ప్రోగ్రామింగ్ లో రిపీటెడ్ గా ఏదైనా స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏందండి, లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్మెంట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అండి, నా నేమ్ ని రన్ టైమ్ లో ప్రింట్ చేయాలి అనుకుంటే మన ప్రోగ్రామింగ్ లో ఎలా రాస్తామండి, ఇక్కడ నా నేమ్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామండి, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ లో మీరు ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది రాస్తారండి. అలా రన్ టైమ్ లో ప్రింట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ఎలా రాస్తామండి ప్రోగ్రామింగ్ లో, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ లో ఏ దుర్గా ప్రసాద్. ఇలా 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయాలండి. ఫస్ట్ ప్రింట్ఎఫ్, సెకండ్ ప్రింట్ఎఫ్, థర్డ్ ప్రింట్ఎఫ్, ఇలా 100 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది ప్రోగ్రామింగ్ లో రాయాలండి. అలానే రన్ టైమ్ లో సమ్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నానండి, 1 నుంచి 100 వరకు వాల్యూస్ ప్రింట్ చేయాలండి. అప్పుడు మన ప్రోగ్రామింగ్ లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎలా రాస్తామండి, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ లో 1, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అన్ అనేది మనం యూజ్ చేస్తామండి. అలా ప్రింట్ఎఫ్ టు స్లాష్ అన్, ఇలా 100 దాకా 100 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తామండి. ఇలా ఒక స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా ప్రింట్ చేయడం కోసం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాయడం ద్వారా మన ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్ ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్స్ అవ్వకుండా దీన్ని రెక్టిఫై చేయడానికి ప్రోగ్రామింగ్ లో మనం ఏం యూజ్ చేస్తామండి, లూప్స్. ఫైనల్ గా మన ప్రోగ్రామింగ్ లో ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కంటిన్యూషన్ గా రిపీటెడ్ గా ప్రింట్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేది లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారండి. మనకి సి లాంగ్వేజ్ లో లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది 2 టైప్స్ అండి, ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ లో 2 టైప్స్ ఉన్నాయండి, వైల్ లూప్,
సెకండ్ వన్ వచ్చి ఫర్ లూప్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో ఒకే ఒక్క లూప్ అండి డూ వైల్ లూప్. వీటి గురించి తర్వాత చెప్పుకుందామండి. ముందుగా ఈ ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఓసారి చూద్దామండి. చూడండి వియర్స్, ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ముందుగా ఎంట్రీ కంట్రోల్ లూప్, దీని యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుందండి. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అలా కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యి కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో ఆ బ్లాక్ అనేది స్కిప్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ చూస్తే ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. ఆ బ్లాక్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుందండి. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మీకు స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందండి. మళ్ళీ అగైన్ ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందండి. అలా కండిషన్ ట్రూ అయిన ఎవ్రీ టైము స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతూ ఉండిద్దండి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో మీకు ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుందండి. కానీ ఇక్కడ మనకి ఎగ్జిట్ కంట్రోల్ లూప్ లో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా స్టేట్మెంట్ అనేది వన్ టైమ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఫస్ట్ టైం మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగి ప్రింట్ అయ్యి దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుందండి. ఎంట్రీ కంట్రోల్ లూప్ లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ కంట్రోల్ లూప్ చూస్తే ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తుందండి. కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఎగ్జిక్యూషన్ జరిగి మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుందండి. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఎప్పటి వరకు? మనం ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ చూస్తే ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. దాని తర్వాత కండిషన్ దగ్గరికి వెళ్తుందండి. ఆ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండిద్ది. ఎప్పటి వరకు? మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. కానీ ఇందులో ఏం జరుగుతుందండి? స్టేట్మెంట్ అనేది వన్ టైం అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వ్యూస్, మనకి సి ప్రోగ్రామింగ్ లో ఒక ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలంటే మనకి స్టేట్మెంట్స్ అనేది ఎలా రాసామండి? మెయిన్ 2 పాయింట్స్ అండి. ఫస్ట్ కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ అనేది ఒక బ్లాక్ లో రాస్తామండి. ముందుగానే కండిషన్ రాస్తామండి. ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే డైరెక్ట్ గా మనకి ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఆ బ్లాక్ లోకి వెళ్ళి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుందండి. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ బ్లాక్ స్కిప్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏందండి? ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత లూపింగ్ అనేది జరుగుతూ ఉండాలి. మళ్ళీ అగైన్ కండిషన్ చెక్ చేస్తూ ఉండాలి. లూపింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగాలండి. అలా జరగాలంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది 4 పాయింట్స్ అండి. ఆ పాయింట్స్ ఏంటో ఓసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చి లూప్ వేరియబుల్ అండ్ ఇనిషియలైజేషన్. అంటే మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ లో లూపింగ్ జరగాలంటే దానికి సంబంధించిన ఒక వేరియబుల్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకున్నాను. ముందుగానే ఏదైనా ఒక వాల్యూ అనేది ఇనిషియల్ చేయాలండి. ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఓకేనా? దాని తర్వాత మన కండిషన్ అనేది రాస్తామండి. ఫస్ట్ పాయింట్ వచ్చి లూప్ వేరియబుల్ తీసుకోవాలి, ఏదైనా వాల్యూని ఇనిషియల్ చేయాలి. దాని తర్వాత కండిషన్ రాయాలండి. అంటే ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని లూప్ అనేది రిపీట్ అవుతుందండి. ఆ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 10 టైమ్స్ రిపీట్ అవ్వాలా, 20 టైమ్స్ రిపీట్ అవ్వాలా అన్న కండిషన్ అనేది రాయాలండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. 10 టైమ్స్ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్, నేనేమి ఇచ్చావు అనుకోండి స్టేట్మెంట్ లో, ఆ నేమ్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 20 ఇస్తే 20 టైమ్స్ రిపీట్ అవుతుంది. మీరు ఇచ్చిన కండిషన్ బట్టి లూపింగ్ అనేది జరుగుతుందండి. ఇలా సెకండ్ పాయింట్ వచ్చి కండిషన్. థర్డ్ పాయింట్ ఏందండి? స్టేట్మెంట్. ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుందండి, ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి మనం ఇచ్చిన వేరియబుల్ ని ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేయాలండి. అప్పుడే మనకి లూపింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుందండి. అంటే ఇచ్చిన వేరియబుల్ ఏదైతే ఉందో ఏ ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏందండి? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఏ ప్లస్ ప్లస్. డిక్రిమెంట్ చేయాలంటే ఏ మైనస్ మైనస్. అంటే ఇక్కడ మీరు బ్లాక్ లోనే వేరియబుల్ ని అప్డేట్ చేయాలండి. అప్పుడే మీకు ఇక్కడ లూపింగ్ అనేది ఇచ్చిన కండిషన్ ని బేస్ చేసుకుని కరెక్ట్ గా జరుగుతుందండి. ఓకేనా? ఈ ప్రాసెస్ అనేది మీకు ఫ్యూచర్ లో చెప్పుకునే ప్రోగ్రామ్స్ లో ఇంకా ఈజీగా అర్థమైందండి. ఇందులో మీరు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏందండి? వేరియబుల్ లో ముందుగానే ఏదైనా వాల్యూని ఇనిషియల్ చేస్తారు. దాని తర్వాత కండిషన్ రాస్తారు. ఆ కండిషన్ బట్టి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఓకే వియర్స్, మనకి ఇక్కడ ఈ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ చెప్పాను కదండి.
ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎంట్రీ కంట్రోల్ లూప్ లో ఫస్ట్ వన్ ఏంటండి, వైల్ లూప్. వైల్ లూప్ గురించి దాని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్స్ అనేది ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామండి. ఓకేనా? విఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.